పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్యేశ్వరాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ అందరి కోసం మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తానండి. అది ఏంటంటే బంగాళదుంప బోండా. ఆ బంగాళదుంపతోటి అదే ఆలు బోండా అంటారు, బంగాళదుంప బోండా అంటారు. ఆ బోండాకి ఏం కావాలో ఏంటో అన్నీ రెండు చూపెడతాను. ఇదిగోనండి, ముందర స్టఫింగ్ కోసం నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఇదిగో బంగాళదుంపలు 4 ఉడికించి పెట్టాను. అదిగో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు. ఇదేమో స్టఫింగ్ కోసం, మామూలుగా పైన బైండింగ్ కోసం. ఇదిగో మళ్ళీ పైన ఒక గ్లాసుడు శనగపిండి తీసుకున్నా, దానికి ఉప్పు అవి వేసి ఇదిగో చిటికెడు సోడా వేసి తర్వాత కలుపుదాం. ముందరే కలిపితే కనుక నూనె లాగేస్తాయి. అందుకని ఈ స్టఫింగ్ మనం ఎలా చేసుకోవాలి, ముందర ఏమిటి అనేది మీకు చూపెడతాను. వీడియోలోకి వెడదాం రండి. ఇదిగో స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందర ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీంట్లో ఇదిగో కాసిన ఆవాలు, కాస్త జీలకర్ర, ఇవి వేగాలి. వేగాక దీంతో నెమ్మదిగా కలిపి దీన్ని ఇది ముందరేను ఇది తయారు చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఎంచేతంటే దీంట్లో బోల్డెన్ టిప్స్ ఉన్నాయి. మీకు బాగా పెద్ద 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 బోండాలు కావాలనుకోండి, పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి. ఈ కూరని చిన్న చిన్నగా సమానంగా చేసుకుందాం అనుకున్నారండి, సమానంగా చేసుకుందరు. కానీ అయితే ఇది నెమ్మదిగా ఏ రకంగా వేగిపోయో ఉల్లిపాయలు అవి కూడా చూడండి. ముందర ఆవాలు వేగాయి, ఆవాలు జీలకర్ర వేగాయి. కొంచెం పట్టపట్టలాడేలాగా ఆవాలు జీలకర్ర స్మెల్ వచ్చేలా వేయించుకోవాలి. పచ్చివాసన రాకుండా చూసుకోవాలి ప్రతిదీని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం. అది పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తాం. ఇవి సన్న తగని చాలామంది దీంట్లో మసాలా కూడా వేసి చేసుకుంటారు. అలా కావాలి అన్నవాళ్ళు మసాలా కూడా వేస్ట్ చేసుకోండి, తప్పులేదు. ఎవరికి ఏ రకంగా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ రకంగా మనం చేసుకోవచ్చు. కొందరు బాగా గరం మసాలా అని అవన్నీ ఇవన్నీ అన్నీ వేసుకుంటారు. ఈ బోండా కూడా వేసుకున్నా కూడా దీంట్లో మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు, నిమ్మకాయ రసం పిండుకు తినేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరిది వాళ్ళది. అంచేత ఎలాగైనా చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు సన్నగా మగ్గుతూ ఉంటాయి. ఇలా సన్నగా మగ్గుతుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి. ఎక్కువ వేయకూడదు. శనగపిండిలోనూ వేయకూడదు, కూరలోనూ వేయకూడదు. కొద్దిగా దానికి సరిపడి ఉప్పు అంతే. అలా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు వీటిని కూడా పెద్ద పెద్ద ముక్కలు కాదు, మరీ మెత్తగా కూడా చేసుకోకుండా చిన్న చిన్న ముక్కల్లా తగిలేలాగా ఇలా స్మాష్ చేయాలి. దీన్ని మనకు కనపడాలి ముక్క మధ్య మధ్యలో చిన్నగా. మరీ పిండిలా చేసేసుకుంటే బాగోదు. అందుకని అది అలా చేసుకుని అట్టే పెట్టుకోండి. అలాగే ఇలా పెట్టుకుంటే చక్కగా ఉంటాయి. అలాగా ముక్కలు తగులుతూ ఉంటాయి మనకి పంటికి. మరీ పేస్ట్లా అయితేను ఏదో పిండి ముద్ద తిన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా చిన్న చిన్నగా ఇలాగ పలుకుల్లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇది వేగింది, మళ్ళీ వేగుతుంది కాబట్టి ఈ కూరలో మళ్ళీ పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకుని ఇదిగో ఉప్పు వేసేసాం కదా, ఉప్పు వేసి
కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మనం. కాస్త ఎంతో కాదు, కాస్త. ఏ వంటలో అయినా మనం పసుపు వాడాలి, యాంటీబయాటిక్ వాడక తప్పదు, అంతే. కాస్త ఇలా వేయాక కరివేపాకు ఇదంతా కూడా చక్కగా వేస్తాం. దీంట్లో కొంతమంది ధనియాల పొడి వేస్తారు, రకరకాలు వేస్తారు. నేను జీలకర్ర ఆవాలే వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా కూర మాదిరిగా చక్కగా దగ్గరగా చేసేస్తాను. దీంట్లో ఇంకేమీ వేయకూడదు, ఎందుకంటే శనగపిండి బరువైంది, బంగాళదుంప బరువైంది. అందు కూడా ఎక్కువ కూడా మనం తినటానికి లేదు, ఎందుకంటే రెండు బరువైనవే కాబట్టి సింపుల్గా టేస్ట్గా 2 కానీ 3 కానీ తినాలి. అంతకన్నా ఎక్కువ తిన్నా కూడా మనకు ఇబ్బంది అవుతుంది ఇది. అందుకని ఏదో వెరైటీ కోసం మనం చేసుకోవాలి. ఏదో ఒకటి అలా తిని సరదాగా తిని ఐటెం కోసం చేసుకోవటం గురించి మనం ఇలా చేసుకోవాలి. ఇదిగో చూసారా, కూర తయారైపోయింది. ఇది చల్లారాక ఏ సైజు వంటలు చేసి ఏం చేస్తానో మీకు మళ్ళీ చూపెడతాను. ఇదిగో చూడండి, అన్నీ సైజు వంటలు ఇలా చేసి పెట్టాను. అయితే ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి. 1 గ్లాసుల పిండి అండి. ఇదిగో ఈ గ్లాసుతో గ్లాసుల పిండి తీసుకున్నాను. దీనికి కొలత లేదు, ఒకవేళ తక్కువైతే ఏముంది కాస్త వేసుకుంటారు, ఎక్కువైతే ఏముంది కాస్త ఇది మళ్ళీ కాస్త ఏ బజ్జీలో వేసుకుంటారు. పిండి మటుకు ముందర కలపకండి, నూనె లాగేస్తుంది. ఇదిగో జీలకర్ర కొద్దిగా ఉప్పు పడుతుంది. ఎక్కువ శనగపిండికి మరీ తక్కువ వెయ్యాలి, లేకపోతే ముందరే ఎక్కువైపోతుంది. ఇదిగో చిటికెడు సోడా వేసాను. అంతకన్నా వేస్తే మళ్ళీ నూనె లాగేస్తుంది. అందుకని మీరు ఎలా చేస్తున్నానో అలాగా. ఇదిగో మన టైం పాడవకుండా నేను మళ్ళీ నూనె పెట్టేశాను. నూనె కాగే లోపల ఈ పిండి జాగ్రత్తగా ఉండలు లేకుండా నేను ఎలా కలుపుతున్నానో చూడండి. ముందర పిండిలోను ఉప్పు, ఈ జీలకర్ర, సోడా కలిసిపోవాలి. కలిసిపోయాక అప్పుడు ఏం లేదండి, మన బజ్జీల పిండి మాదిరిగానే కానీ కొన్ని టిప్స్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూడండి. అయితే మనకేంటంటే ఇది వేపు కూడా ఒకేసారి వేయించి తీసేయకూడదు, 2 times మనం వేయించాలి. బజ్జీ పిండి మనం ఎలా కలుపుకుంటాం, చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ దళసరి కూడా పెట్టకూడదు, మరీ దళసరి పెట్టిన ముద్దుల్లో వచ్చేస్తాయి, మరీ పలచనైతే కారిపోయి విడిపోతాయి. కాబట్టి నేను ఎలా కలుపుతున్నాను అనేది జాగ్రత్తగా చూడండి. అన్నింటికీ ఉంటాయండి, ఏవో టిప్స్ ఉంటాయి, ఏవేవో చెబుతూ ఉంటారు. కానీ అయితే ఒక్కసారి ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా చేస్తే ఆ అనుభవం మనకు దొరుకుతుంది. చెప్పేది చూసే కన్నా ఒక్కసారి ట్రై చేస్తే అన్నీ మనకు సమానంగా వస్తాయి. ఇలాగా బాగా చేశారు. ఇలా కలుపుకోవాలి. అంతకన్నా పలసన కలిపితే మీకు విడిపోతాయి. అలా ఇది చేస్తే బాగోవు, అందుకని ఇలా చేస్తున్నాను. నూనె కాగుతోంది, మీకు ఎలా వేయాలో ఏంటో నేను చూపెడతాను. ఇదిగో పిండి చూసారా, ఇది ఇలా కలుపుకోవాలి. ఇంతకన్నా పలసనా కాదు, ఇంతకన్నా బాగా తిక్కుగా కలుపుకోకూడదు. ఇదిగో ఒక్కొక్క వండ ఇలా వేసి దీన్ని ఇదిగో ఇలాగా ముంచి అలా వదలండి. అలా వదిలితే తోకలు రావు, లేకపోతే తోకలు వచ్చేస్తాయి మీకు. అదిగో అలా ముంచండి, ముంచి ఇదిగో అంతే. ఎంత ఈజీ అండి బోండా, చాలా ఈజీ, పిల్లలు చక్కగా తింటారు. దీనికి మనం ఏ చట్నీ కూడా ఉపయోగించక్కర్లా, చట్నీ కూడా అక్కర్లేదు. దీనికి లోపల చక్కగా ఉల్లిపాయతోటి దాంతో ఇంకా మీకు కావాలంటే మధ్యలో కోసేసి బోండాని నిమ్మకాయ రసం పిండుకుని తింటారు. ఇదిగో నేను 5 బోండాలు వేసాను, మళ్ళీ వేస్తాను. ఇవి వేసినవి ఏంటంటే ఏ టైంలో ఎలా తీయాలో నేను చూపెడతాను చూడండి. ఇది 2 times తీసుకోవాలి మనం. 2 times వేయిస్తేనే మీకు చక్కగా పైన క్రిస్పీగా అలా వస్తాయి. ఇలా ఉన్న వాటిని ఒక్కసారి ఇలా లైట్గా వేగనిచ్చి
మనం ఇదిగో బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరందరూ నేను ఎలా చెబుతున్నానో చూసి మీరందరూ చేసుకుందరు. కానీ అయితే ఇది మనం ఇదిగో ఇందులో ఈ టైంలో తీసేయాలి ఒక్కసారి. అలా తీసేసి ఇలా తీసేసి మళ్ళీ 4 వేస్తాను. చూడండి మెత్తగా ఎలా వచ్చాయి చూసారు. ఇదిగో మళ్ళీ 4 వేస్తాను. మళ్ళీ అవి ఇవి కలిపి మళ్ళీ వేయిస్తాను. ఆలు బోండా పిల్లలకి, ఆలు బోండా బంగాళదుంప, ఇంకా వాళ్ళు ఇష్టం అన్నీ ఆలు చిప్స్ అన్నీ అలాగే తింటున్నారు పిల్లలు. ఇవి కూడా అలవాటు చేస్తే ఇవి కూడా బాగా తింటారు వాళ్ళు. ఏముందండి, మనం పిల్లలకి చేసి పెట్టుకోవాలి చక్కగా. సరదాగా మనం ఎంత సరదాగా చేస్తామో వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద పనేం కాదు ఇది, అంతే. ఇవి కూడా ఆ రకంగా వేగాక మళ్ళీ మీకు అవి కూడా ఇందులో వేసి సెకండ్ టైం వేయించడం మళ్ళీ చూపెడతాను. ఇదిగో చూసారా, మళ్ళీ రెండో వాయి ఇది కలిపి వేయించాను. చక్కగా ఈ కలర్ వచ్చాయి. ఇదిగో ఎంత క్రిస్పీగా వస్తాయంటే అంత బాగుంటాయి. చూసారు, ఇలా జాగ్రత్తగా నేను ఎలా కలిపాను, ఎలా వేసాను అనే పద్ధతిలో చూసి మీరు జాగ్రత్తగా చేసుకుందరు. కానీ ఇలాగా చాలామంది బంగాళదుంప కూర మిగిలిపోయింది ఏం చెయ్యాలి అలా అన్నవాళ్ళు కూడా అప్పుడు గబుక్కుని ఇలా పిండి కలుపుకొని 4 బోండాలు వేసుకు తింటే బాగుంటుంది. ఇదిగో చూడండి మళ్ళీ అలా వేస్తున్నాను. దీన్ని ఇలా కప్పండి, కవర్ చేసి అలా వదలండి. అలా వదిలితే చేతి మీదకి రాదు, చక్కగాను బాగుంటుంది. అదే అలా వేసి ఇవన్నీ కూడా ఇలాగే వేసి ఇవి కూడా వేగాక మళ్ళీ అన్నీ మీకు ఎలా వేయించానో మళ్ళీ చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం క్రిస్పీగా చక్కగా కమ్మగా వేడిగా ఆలు బోండా. అదేనండి బంగాళదుంప బోండా, అంతకన్నా పెద్దదేం కాదు. కానీ అయితే నేను ఎలా చేశాను ఏంటి అనేది చేయండి. వేయించేటప్పుడు మటుకు ఫస్ట్ టైం వేయించి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయించండి, మంచి కలర్ వస్తాయి. నేను చెప్పిన పాలల్లో మీరందరూ చక్కగా చేసుకోండి. మీ పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని అందరూ ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.